హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు అనమాట. ఓన్లీ ఆనియన్స్ ఇంకా చింతపండు యూస్ చేసి ఎగ్ పులుసు ఎంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని ట్రై చేస్తే చాలా బాగా కుదురుతుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. దీనికి కడాయి అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. కర్రీ చాలా బాగా వస్తుంది. ఇక అందులోనే 4 స్పూన్ల వరకు ఆయిల్లో హాఫ్ స్పూన్ వరకు పసుపు, హాఫ్ స్పూన్ కారము వేసుకొని ఇలా ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఫ్రై చేసుకోవాలి. గుడ్లన్నీ మంచిగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేస్తే కర్రీలోకి మంచి టేస్ట్ ఇంకా కలర్ కూడా వస్తుందండి. ఇక ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా తుంపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 5 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకోవాలి. ఇక మనం పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి అవసరం లేదండి. ఒక 1½ స్పూను సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 4 మనుషులకు సరిపడా చేస్తున్నాను కాబట్టి 5 ఆనియన్స్ అయితే యూజ్ చేశాను. ఇక అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు చింతపండు రసం కూడా వేసుకోవాలి. అలానే అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక అందులోనే కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇక వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత కడాయి పైన మూత పెట్టుకొని ఎగ్స్ పులుసులో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు బాయిల్ చేస్తే ఎగ్స్ మంచిగా గట్టి పడతాయండి. తింటుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఇంకా పులుసులో కొంచెం వాటర్ ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలి. ఇక మూత పెట్టనవసరం లేదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే కలుపుకుంటే ఇలా పులుసు అంతా దగ్గర పడి కర్రీ మంచిగా ఉడికిపోతుంది. ఇక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అంతేనండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.